శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మాడవీధుల స్వామి వాహన సేవకు ముందు వీరి సందడి కనిపిస్తోంది. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు తమ గళార్చన, నృత్యార్చన, వాద్యార్చనలతో ఉత్సవ శోభను దిగుణీకృతం చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అభ్రపరుస్తున్న కళాకారుల ప్రదర్శనలను మా ప్రతినిధి అందించారు. వాటిని ఇప్పుడు చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశ, రాష్ట్ర సాంస్కృతిక కళా వైభవానికి ఇవి అర్థంగా నిలుస్తున్నాయి. తమ కళాకృతులతో, నృత్యాలు, అలాగే గీతాలు, వాద్యాలతో ఆయా బృందాలు స్వామివారికి కళా జ్యోతులను సమర్పిస్తున్నాయి. కళకు సంబంధించిన నీరాజనాలని అర్పిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ స్వామివారి కథలకు సంబంధించి, రాధాకృష్ణ, గోపీకృష్ణలకు సంబంధించి ఈ కోలాట నృత్యం మన రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైన కోలాట నృత్యం. ఈ కోలాట బృందాలు ప్రత్యేకంగా శిక్షణ పొందిన తర్వాత ఈ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి ఈ కోలాట బృందాలన్నీ చాలా ఉత్సాహంగా, అంటే అటు గరుడోత్సవంతో పాటు మిగిలిన అన్ని స్వామివారి ఉత్సవాల్లోనూ ఈ ప్రత్యేక ఆకర్షణగా నిర్మాణ వీధుల్లోనేమో గానం చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ, కోలాటం చేసుకుంటూ ఇవన్నీ కూడాను రావడం చూపరుల్ని ఎంతో ఆకర్షిస్తోంది.
తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అలాగే కళాకారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ వారందరినీ కూడా ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించిన నృత్యాలని కళాకృతులని అన్నింటినీ కూడాను ఈ స్వామివారి బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా రప్పించింది. ఈ 9 రోజుల స్వామివారి బ్రహ్మోత్సవాల్లోనే మొత్తం ఈ కళాకృతులు మొత్తం ఒకదానికోటి పోటీ పడుతూ కూడాను ఈ కళాకృతుల ప్రదర్శన సాగుతూ వస్తుంది. ఇక మిగిలిన రోజుల్లో కూడాను ఇవి ఇలాగే కొనసాగుతాయి. కెమెరా